హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరక్క వ్లాగ్స్. ఈరోజైతే న్యూ బ్యాచులర్స్కి అండి, న్యూగా మ్యారీడ్ అయిన వాళ్ళకి, కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళకి అయితే ఈ చికెన్ కర్రీ బాగా యూజ్ అవుద్ది. నేను చేసే విధంగా అయితే ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక మనం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకున్నాను నేనైతే 1/2 kg చికెన్ కర్రీకి. మీరు చికెన్ క్వాంటిటీ పెంచుకున్నట్టయితే మీరు 1 కానీ 2 కానీ ఉల్లిపాయలు పెంచుకోండి, బాగుంటుంది ఇలాగ గ్రేవీగా చేసుకుంటే. ఫస్ట్ అయితే ఉల్లిపాయలని బాగా నూనెలో మగ్గిచ్చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనం ఆయిల్ బాగా మగ్గితేనే కూర అనేది బాగుంటుందండి. ఇలాగ వేయించుకున్న దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని త్వరగా మగ్గిపోద్ది. మగ్గిపోయిన తర్వాత కలిపేసుకొని మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అది బాగా వేగిపోవాలండి ఉల్లిపాయలు వేగాక మన చికెన్ని ఇలాగ యాడ్ చేసుకోవాలి. చికెన్ని అయితే ఇష్టపడని వాళ్ళైతే ఉండరండి, ఎవరో వెజిటేరియన్స్ తప్ప. నాన్ వెజిటేరియన్స్ అయితే చికెన్ అయితే అస్సలు ఇష్టపడకుండా అయితే ఉండరు. ఇలాగ నేను చేసే విధంగా అయితే మీకు ఈజీగా నేర్చుకోవడం అనేది వస్తుందండి. ఇలా బాగా కలిపేసుకోవాలి చికెన్ని. కొంచెం ఆయిల్లో మగ్గితేనే చికెన్ ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది, మనకు నీ స్మెల్ కానీ ఏమి ఉండదు. అప్పుడు ఇలాగ మగ్గిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం పట్టించుకున్న కారం అండి మాదైతే, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కారం. బాగా కొనుక్కున్న వాటి కారం కన్నా ఇదైతే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు పట్టించుకున్న కారం అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది, మీరు యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ కలిసేలాగా బాగా నూనెలో వేపుకోవాలండి. ఇలాగ కొంచెం మనం ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ మనం యాడ్ చేసుకోవాలి ముక్కలు ఉడకడానికి. ఇలా యాడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో మూత అయితే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలాగ చూసారా అండి ఎంత బాగా ఉడికిపోయిందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చాలా బాగుంటుందండి. నేనైతే కరివేపాకు వేసుకున్నాను, అది మిస్ అయింది క్లిప్ అనేది. మీరు కరివేపాకు యాడ్ చేసుకోండి, కొత్తిమీర తినేవాళ్ళు కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేనైతే కొత్తిమీరని తిన్నాను, అందుకని నేను కరివేపాకు యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు కూరకి సరిపడా ఉప్పు వేసుకొని మనం ఇలాగ కలిపేసుకోవాలి. ఇంకా ఇలాగ వచ్చాక ఆయిల్ పైకి తేలుద్ది కదండి, తేలే వరకు కలుపుకోవాలి. లాస్ట్లో చికెన్ మసాలా ఉంటుంది కదండి, బయట దొరుకుద్ది కదా, అది చికెన్ మసాలా తెచ్చేసుకొని కొంచెం 10 నిమిషాలు మనం కట్ చేస్తాం అనక చికెన్ మసాలా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఎవరెస్ట్ చికెన్ మసాలా, ఆచి ఏదైనా దొరుకుతాయి కదండి, అవి మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మగ్గించుకొని వాటర్ అంతా కొంచెం అబ్జర్వ్ అయ్యేదాకా మనం మగ్గించుకోవాలండి, దగ్గరికి అయ్యేదాకా కర్రీ అంతా. అంతేనండి, చాలా ఈజీ. ఇలాగ చేసుకుంటే ఎవరైనా ఇష్టపడతారండి, త్వరగా వచ్చేసుద్ది వంట నేర్చుకునే వాళ్ళకి. బాయ్ అండి, సబ్స్క్రైబ్.